హలో గాయ్స్, వెల్కమ్ టు స్వాతి నరేష్ బ్లాగ్. పూర్వం ఒక రాజుగారు ఉండేవాళ్ళు. ఆ రాజుగారికి తన చిత్రం వేయించుకోవాలని అనిపించిందంట. సో ఇంకా రాజుగారికి చిత్రం వేయించుకోవాలంటే ఇంకా ఆగుతారా, వెంటనే అందరికీ కబురు చేసి చెప్పారనమాట. కానీ అందరూ భయపడ్డారు. ఎందుకు భయపడ్డారు? ఆ రాజుగారికి ఒక కన్ను కనిపించదు, ఒక కాలు లేదు అనమాట. ఇంకా నార్మల్గా రాజుగారి చిత్రం వేయాలంటేనే వణికిపోతారు ప్రజలు. అలాంటిది ఆ పెయింటర్స్ అందరూ ఏదో ఒక రీజన్తో తప్పించుకున్నారు. బట్ ఒకరోజు ఒకతను మట్టుకు ధైర్యంగా రాజుగారి సభకు వచ్చి తన బొమ్మను గీయడం అయితే స్టార్ట్ చేశాడు. బయట వాళ్ళందరూ చాలా భయంతో వణుకుతూ ఉన్నారు. అయ్యో బాబు, నార్మల్గా మంచిగా ఉన్న రాజుగారికి బొమ్మ గీయడానికే చాలా కొంచెం తేడాగా గీసిన వాళ్ళని బంధించి శిక్ష వేస్తారు కదా రాజుగారు అప్పట్లో. సరే, బొమ్మ వేయడం స్టార్ట్ చేస్తే 1 డే 2 డే 3 డేస్ అయింది. ఫైనల్గా ఆ రాజుగారు గుర్రం పైన కూర్చొని చక్కగా బాణం తీస్తూ ఉన్నారు. అంటే గుర్రం మీద కూర్చుంటే ఒక కాలు కనిపించదు కదా, ఇంకొక అలాగే బాణం వేస్తున్నారు చేతితోని. అప్పుడు ఒక కన్ను ఇలా క్లోజ్ అయి ఉంటుంది కదా. సో ఫైనల్గా చాలా చక్కగా చాలా బాగా వేశాడు ఆ చిత్రకారుడైతే రాజుగారి బొమ్మ. ఇంకా అందరూ ప్రశంసల వర్షం కురిపించారు తన మీద. సో అర్థమైంది కదా ఈ చిన్న కథ. ఏంటి దీంట్లో నీతి అంటే, లోపంలో కూడా మంచిని వెతకడం. చిన్న కథ నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.